అయితే మనుషుల బిహేవియర్ థియరీ మీద ఆధారపడి ఉంటుందంటారా? తప్పకుండా. నేను ఇందాక పంచభూతాలని చెప్పాను కదా, ఈ పంచభూతాల ఆధారంగానే మనుషుల బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. మన దాంట్లో ఇప్పుడు జనరల్గా భారతదేశంలో చూస్తే ఒక బాబు కానీ పాప కానీ పుడితే తీసుకెళ్ళి వాళ్ళ జాతకం అనేది రాయిస్తారు కదా. వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళు వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటారు అనేది తెలుసుకుంటారు. అదే ఆక్యుపంక్చర్లోకి వచ్చేసరికి 5 ఎలిమెంట్కి సంబంధించిన 24 అవర్స్ టైం రన్ అవుతుంది. ఈ టైంలో ఏ టైంలో వాళ్ళు ఏ ఎలిమెంట్ టైంలో పుట్టారో ఆ ఎలిమెంట్ టైంకి ఉన్న దాన్ని బట్టి మనుషుల బిహేవియర్ ఉంటుంది. ఉదాహరణకి అర్త్ ఎలిమెంట్ టైంలో పుట్టారు. అర్త్ ఎలిమెంట్ టైం వచ్చేసరికి మార్నింగ్ 7 to మార్నింగ్ 11, 4 గంటల సమయం. ఇది ఈ 4 గంటల సమయంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా ఓపిక్గా ఉంటారు, చాలా ఓపిక పడతారు. ఎదుటి వాళ్ళు మన ఎంత ఇబ్బంది పెట్టినా అర్త్ ఎలిమెంట్ వాళ్ళు అంత ఓపికగా భరిస్తారు. ఎప్పుడైతే వాళ్లకు సహనం నశించిపోతుందో, అర్త్ క్వేక్స్ ఎట్లయితే వస్తాయో వీళ్ళలో కూడా భూకంపం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు అలా బయటపడతారు. కానీ ఎంత ఓపికగా ఉంటారంటే అంత ఓపికగా ఉంటారు. అలాగే అందరూ కాకపోతే జనరల్గా చూసుకుంటే అర్త్ ఎలిమెంట్ పుట్టిన టైంలో పుట్టిన వాళ్ళు కొంచెం బొద్దుగా ఉంటారు మిగతా వాళ్ళకంటే. వాళ్ళకు ఈ విధంగా ఉంటాయన్నమాట. ప్రతి ఎలిమెంట్లోనూ ఏ టైంలో పుట్టారు మీరు, ఆ టైంలో వాళ్ళ మనుషుల బిహేవియర్ ఆ ఎలిమెంట్కి సంబంధించినగానే అలానే ఉంటుంది. మేము ట్రీట్మెంట్ కూడాను ఈ టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాము. అది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని నేను వాళ్ళ ఎలిమెంట్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, దాన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఆ బిహేవియర్లో నిడిల్ పెట్టి దాన్ని కూడా కరెక్ట్ చేయొచ్చు. ఓకే, సూపర్. అయితే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక చిన్న భయం అనేది ఉంటుంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పేసి. అయితే ఈ ఆక్యుపంక్చర్లో కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? ఆక్యుపంక్చర్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్ మా. ఎందుకంటే ఆక్యుపంక్చర్తోని అసలు ఏ మాత్రం కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీరు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా నడుస్తూ ఉంటే గుమ్మాలు కొట్టుకోవటం, కిచెన్ దగ్గర చిన్నగా కాలటం, కత్తి కోసుకోవటం, వీటి వల్ల మీకు ఏ విధమైతే ప్రాబ్లం రాలేదో ఆక్యుపంక్చర్ నిడిల్ వల్ల కూడాను ఏ విధమైన ప్రాబ్లం లేదు. వన్స్ ఆక్యుపంక్చర్ ఒక్కసారి యూజ్ చేసిన నిడిల్ని మళ్ళీ మేము యూజ్ చేయము. కాబట్టి ఏ విధంగా కూడాను వాళ్లకు ఆక్యుపంక్చర్ వల్ల లాస్ లేదు. 0 సైడ్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ అంటాను నేను, అండ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే, బట్ అంటే ఆక్యుపంక్చర్ అనగానే సోదులతో గుచ్చుతారు అని చెప్పి భయపడుతూ ఉంటారు కదా, నిజంగా పెయిన్ఫుల్గా ఉంటుందా? అది లేదమ్మా, అంత పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. మీకు సడన్గా కొట్టుకుంటే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి కూడాను ఈ ఆక్యుపంక్చర్ నిడిల్తోని ఉండదు. చాలా చిన్నగా ఉంటుంది. అది కుచ్చినప్పుడు మాత్రమే అట్లా కుచ్చినట్టుగా తెలుస్తుంది, కానీ అంత సివియర్గా పెయిన్ ఉండదు దీనిలో. కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్ చూసిన తర్వాత ఎవ్వరు కూడా వెనకడుగు వెయ్యరు నిడిల్ వేయించుకోవడానికి. ఓకే, అయితే షుగర్ బీపీ పేషెంట్స్కి ఆక్యుపంక్చర్ అనేది పనిచేస్తుందంటారా? ఏ విధంగా పనిచేస్తుంది? షుగర్ బీపీ అనేవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. జనరల్గా ఫస్ట్ మన ఆహారంలో మనం మార్పులు చేసుకోవాలి. మన జీవితంలో ఉన్న మనకు సమస్యలు ఏంటి? స్ట్రెస్ వల్ల డయాబెటీస్ వస్తుంది, షుగర్ అంటారు కదా, అదే స్ట్రెస్ వల్ల వస్తుంది. బీపీ కూడాను స్ట్రెస్ వల్లే వస్తుంది. అంటే వాళ్ళ జీవితంలో జరిగే మార్పుల్ని వాళ్ళు కరెక్ట్ చేసుకొని దేనివల్ల నేను స్ట్రెస్కి గురవుతున్నాను అది కరెక్ట్ చేసుకొని నిడిల్ పెట్టించుకుంటే ఖచ్చితంగా షుగర్ బీపీ అనేవి ఆక్యుపంక్చర్ వల్ల తగ్గుతాయి. ప్లస్ వాళ్ళు పడే ఏదైతే టెన్షన్ ఉందో ఆ టెన్షన్ కూడా ఆక్యుపంక్చర్ తీసేస్తుంది. అంటే మానసికంగా కూడాను రోగి ఏ విధంగా బాధపడతారో ఆ మానసిక బాధని కూడాను మనం ఆక్యుపంక్చర్ నుంచి దూరం చేయొచ్చు. వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చు. దీని త్రూ డయాబెటీస్ తగ్గించవచ్చు, బీపీ తగ్గించవచ్చు. ఓకే.